వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. సేంద్రియ వ్యవసాయం పూర్వీకులు మనకు ఇచ్చిన వరం. శాసనమండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కోదాడ పట్టణంలో గల 15, 16 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి ప్రచారం. యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాలయ్య. పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి. మాజీ శాసనసభ్యులు పుష్పుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం. కారు గుర్తుకు ఓటేయాలన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్న డాక్టర్ కోడి శ్రీనివాసులు. ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తా. 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మడిపెల్లి విక్రమ్. పోరు ప్రచారంలో కాంగ్రెస్ జోరు. దూసుకు వెళ్తున్న నూకల కవిత, వేణుగోపాల్ రెడ్డి. 34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి అంటూ ప్రచారం నిర్వహిస్తున్న కంటేకార్ రఘుమోహన్. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపియాలన్న మాజీ డీసీసీబీ చైర్మన్ బొంగిడి మహేందర్ రెడ్డి. మైనారిటీలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ. మైనారిటీ రాష్ట్ర నాయకులు ఎంకే బదరుద్దీన్ ఆరోపణ. ప్రచారంలో దూసుకుపోతున్న దొడ్డి రమేష్. డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్న రమేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. దేశీయ విత్తనాల సంరక్షణ కోసం కర్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలో ఈ నెల 6, 7, 8 తేదీలో దేశీ విత్తనాల పండుగ జరిగింది. నేడు దేశీ విత్తనాల పండుగ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. దేశీయ విత్తనాల సంరక్షణ కోసం కర్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలో ఈ నెల 6, 7, 8 తేదీలలో దేశీ విత్తనాల పండుగ జరిగింది. నేడు దేశీ విత్తనాల పండుగ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం మన పూర్వీకులు మనం అందించిన గొప్ప వరం అన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభం చేకూరుతుంది తప్ప నష్టం జరగదు. మానవుల జీవన విధానం మారడం వలన ఆహార అలవాట్లు కూడా మారాయి. వ్యవసాయాన్ని ఎప్పుడు కూడా రైతులు వ్యాపారంగా చూడరు. వారి బాధ్యత బ్రతుకు తెరువుగా మాత్రమే చూస్తారు. తెలంగాణలో కేవలం వరి పంటను వేయడానికి మాత్రమే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అది భవిష్యత్తులో మంచిది కాదు. ఎరువుల వాడకం అధికమవటం వలన ఆ పదార్థాలు తిన్నవారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అడవులను నాశనం చేయడం వలన కోతులు, మృగజీవాలు మన పరిసరాలలోకి, ఇళ్లలోకి వస్తున్నాయి. కోతుల సమస్య ప్రధానంగా రైతులను బాగా ఇబ్బందులకు గురి చేస్తుంది. దీనికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తుంది. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేది ముమ్మాటికి నిజం. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యుయేషన్ చైర్మన్ కె లక్ష్మారెడ్డి, పద్మశ్రీ చింతల వెంకటేశ్వర్ రెడ్డి, దొంతి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల 15వ, 16వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసేందుకు శాసనసభ్యురాలు ఉత్తమ పద్మావతి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బీఫామ్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థురాలైన 15వ వార్డు షేక్ ఇమాం ఏ షఫీ, 16వ వార్డు మహమ్మద్ కాజా ఎజాముద్దీన్ 2 వార్డు ప్రజలను హస్తం గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి మెజార్టీతో వారిని గెలిపించాలని శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల 15, 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసేందుకు శాసనసభ్యురాలు ఉత్తమ పద్మావతి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బీఫామ్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన 15వ వార్డు షేక్ ఇమాం ఏ షఫీ, 16వ వార్డు మహమ్మద్ కాజా ఎజాముద్దీన్లను 2 వార్డు ప్రజలు హస్తం గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో వారిని గెలిపించాలని శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి పిలుపునిచ్చారు.
అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పరంగా అన్ని వార్డులలో తమ పార్టీ గెలిచినట్లయితే అభివృద్ధి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా అభివృద్ధి చేసుకోవచ్చని వారు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సమన్వయకర్త అల్తాఫ్ హుసేన్, ఎర్నేని బాబు, ముత్తవరపు పాండురంగారావు, వంగవీటి రామారావు, మహబూజాన్ని, చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, 16వ వార్డు సమన్వయకర్త బుడిగం నరేష్, కాసాని శివ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పైసా తేడా కూడా అటు ఇటు పోకుండా నీతి నిజాయితీతో వాళ్ళందరి తరఫున నేను మీకు హామీ ఇస్తున్నా. దయచేసి నా మీద నమ్మకం పెట్టుకోండి. ఈ కోదాళ్ళ నెక్స్ట్ ఇయర్ లో దాదాపు 450 కోట్లు పెట్టి ఇది అండర్ గ్రౌండ్ కౌన్సిలర్స్ ఇంపార్టెంట్. వాళ్ళు కాకుండా మీరు వేరే వేరే వాళ్ళను మేము మేడం తరఫున తిరుగుతున్నాము ఇది చేస్తామంటే కాదు. ఇగో ఈ గుర్తు చెయ్యి గుర్తు మీద ఎక్కడ చూసినా బ్యాలెట్ పేపర్ ఉంది. ढूंढो कहाँ है छह गुर्दो, उसमें जाके वोट करे तो ये पूरा अपना मीटिंग का अपना एफर्ट का पूरा फायदा अपन उठा सकते अगले 3 साल तक. ना जागा लेनी వాళ్ళకు చోటు చూసి ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలన్నా ఏడాదికి 3500 ఇండ్లు మన గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. మీ అందరికీ కూడా అవన్నీ మన కౌన్సిలర్ చెప్తే ఒక్కొక్కరికి నేను చెప్తున్నా మాటిస్తున్నా ఈ టర్మ్ అయిపోయే లోపు కోదాల్లో ఎవ్వరు కూడా ఇల్లు లేకుండా సొంతం ఇల్లు లేకుండా ఉండేటట్టు చేసే బాధ్యత నాది. అది ఎక్కువ నిధులు కావాలి. ఎక్కువ నిధులు కావాలంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలంటే నేను 35 మంది ఉంటేనే ముఖ్యమంత్రి గారి దగ్గర పోవచ్చు. రాష్ట్రంలోనే ఇది అతి మోడల్గా నిలవాలని మీ అందరినీ నేను కోరుకుంటూ సవినయంగా మరొకసారి ఈ 2 వార్డులో రాజాబాయ్ ఎజాజ్ బాయ్కు జితాయి వారిని గెలిపివ్వండి. వారితో పాటు 3-2 కోట్ కా బాధత కరు బోల్తే 15వ వార్డ్ ఓటర్ మహాశివులకు ముందుగా నా నమస్కారాలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే కోదాడ ఎమ్మెల్యే అమ్మ పద్మావతి రెడ్డి గారు నాకు మరొకసారి కౌన్సిలర్గా అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వార్డు ప్రజలకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డు అభివృద్ధికి కృషి చేసేటందుకు సహకరించవలసిందిగా కోరుతూ, ఈ నెల ఫిబ్రవరి 11న పోలింగ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. అటువంటి ప్రీతం నాయకులు మన మేడం గారు వచ్చారు కాబట్టి వారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. 16వ వార్డు ఓటర్ మహాశయులకు నమస్కారం. 16వ వార్డు ఉత్తమన్న పద్మమ్మ గారు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి విద్యావంతుడు, స్నేహశీలి, అన్నా అనగానే అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మన కాజా అజసుద్దీన్ భాయ్ గారి హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వారిని అత్యధిక భారీ మెజారిటీతో కౌన్సిల్కి పంపవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ప్రజలారా, ఈరోజు మరి 2 నియోజకవర్గాలలో అభివృద్ధి ప్రదాతలుగా మన ఉత్తమన్న పద్మావతి గారు నిలిచారు. సమాజమే దేవాలయం, ప్రజలే మా కన్నబిడ్డలని చెప్పి వారి జీవితాన్ని ఈ 2 నియోజకవర్గాలు అంకితం చేసినటువంటి ఆ మహానాయకులకు, సగం జీవితం దేశ సేవ కోసం, సగం జీవితం ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి ఆ మహనీయులకు 35 వార్డులు కోదాడులో మనం గిఫ్ట్గా ఇచ్చి కోదాడిని అభివృద్ధి వైపు పరుగులు పెట్టవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని 6వ వార్డ్ అభ్యర్థి ప్రియదర్శిని శ్రీనివాసరెడ్డి, 4వ వార్డ్ కాటపత్రి ఆంజనేయులు స్వప్న, 10వ వార్డ్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, 11వ వార్డ్ ముక్కెర్ల మల్లేష్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని 6వ వార్డు ప్రియదర్శిని శ్రీనివాసరెడ్డి, కాటపత్రి ఆంజనేయులు స్వప్న, 4వ వార్డ్ 10వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్,
ముక్కెర్ల మల్లేష్ 11వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత పాలనలో జరిగిన లోపాలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే ఐలయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ముఖ్యమంత్రి కాంగ్రెస్, మన ఎమ్మెల్యే మన కాంగ్రెస్ ఎలానే కరెంటు కూడా ఫ్రీ కరెంటు, గ్యాస్లో కూడా 500 ఇస్తుంది, గ్యాస్ సిలిండర్ ఇవన్నీ గవర్నమెంట్ గెలిస్తేనే మనం ఏదన్నా ఏ పనులు కావాలన్నా, మనం వాడికి ఏ పనులు కావాలన్నా మనం గెలిస్తేనే అవుతుంది. వేరే వాళ్ళు గెలిస్తేనే సిలిండర్, గ్యాస్ సిలిండర్ కూడా 500కే వస్తుంది. మన దేనికైనా మన పెన్షన్ వస్తుందా? మీకు ఉంటాం, పెన్షన్ వస్తుందా మీకు? మేము ఆమెకు వస్తుంది. ఆయన 30 ఏళ్ళు ఉన్న ఆయనదే మరియు మూతి పిల్లర్స్ దగ్గర గెలవాల్సిందే. ఇంత ఎమ్మెల్యే ఎవరు కూడా దొరకడు. ఇంటింటికి తిరిగే ఒక మీ కొడుకుగా, మీ బిడ్డగా, మీ తమ్మినిగా, మీ ఇంటికి వచ్చే వ్యక్తి ఇంకెవరు కూడా చూడలేరు. ఇటువంటి ఎమ్మెల్యే మళ్ళీ ఎవరిని కూడా చూడలేరు. భారీ మెజార్టీతో గెలిపించినటువంటి నా అక్క చెల్లెళ్లకు, నా అమ్మలకు, తల్లులకు, మా పెద్దన్నలకు పేరు పేరున ధన్యవాదాలు. ఈడ ఎంపీడీసీ గెలిచిన కాబట్టి ఇలా మీ ముందు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ ఎమ్మెల్యేగా కూడా ఈ గుండ్లపల్లికి సంబంధించి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి ఈ వార్డు కాబట్టి తప్పకుండా ఈ వార్డును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. 6వ వార్డు సంబంధించి మంచి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం కాబట్టి తప్పకుండా అన్ని విధాల అభివృద్ధి చేస్తా అని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ప్రియదర్శిని శ్రీనివాస్ రెడ్డి గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా ఈ ప్రాంతానికి ఏ పదవి లేకుండా సేవ చేస్తున్నటువంటి కుటుంబం. నా మిత్రుడు లక్ష్మారెడ్డి కూడా నా క్లాస్మేట్, ఎప్పుడున్నా ఈ వాడ గురించి చెప్తా ఉంటాడు. మరి ఇక్కడనే గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ గారు మొన్ననే యునానిమస్ కూడా కావడం జరిగింది. మనం చైర్మన్ అభ్యర్థి కూడా పెట్టుకున్నాం కాబట్టి మన ప్రాంతం నుంచి చైర్మన్ అభ్యర్థి అయితే ఏ రకంగా మనకు నిధులు ఉంటాయి, ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చో మీకు తెలుసు. ముఖ్యంగా మన సుధా హేమేందర్ కూడా మొన్నటిదాకా చైర్మన్గా డెవలప్ చేసినప్పటికీ వాళ్ళకి అప్పటి ప్రభుత్వం సహకరించి ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేవాళ్ళు. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం ఉంది. ఇలా సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా మనకు మద్దతు తెలుపుతున్నారు. 12 వార్డులలో 6వ వార్డులో పోటీ లేదు అసలు. మీరు మరి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం లేదు. భారీ మెజార్ తోటి ఈ వార్డు గెలవబోతుంది. నేను మొన్ననే సర్వే చేస్తే 85% కాంగ్రెస్కి వస్తే 10% బీజేపీకి వచ్చింది. మరి 12 వార్డులలో నాకు నమ్మకం. గతంలో నాకు వేసినటువంటి ఓట్లు కానీ, మొన్న వేసినటువంటి ఓట్లు కానీ. అందరికీ నమస్కారం. నేను తాళ్ళ ప్రియదర్శిని శ్రీనివాస్ రెడ్డి. నేను యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థిని. నన్ను వీళ్ళ ఐలన్న గారు 6వ వార్డు అభ్యర్థిగా బరిలో నిలిపారు. నేను మన వీళ్ళ ఐలన్న గారు మాట ఇచ్చారు. మన 6వ వార్డుని దత్తత తీసుకున్నారు. మనకు సమస్యలు ఏమున్నాయంటే పెన్షన్ ఆఫీసు మన ఊరికి తెప్పించే ఛాన్స్ ఉంది. అలాగే రేషన్ డీలర్షిప్ను తెప్పిద్దాము. అలాగే మంచినీటి సౌకర్యం కోసం వాటర్ ఫిల్టర్ కూడా తెప్పిద్దాము. అలాగే శివాలయం కూడా నిర్మాణం కూడా ప్రారంభిస్తాం. మన ఆడబిడ్డ పెళ్ళికి ఇంటింటికి 10,000 రూపాయలు పెళ్ళిళ్ళకి ఇద్దాము. అలాగే ఒక బియ్యం బ్యాగ్ కూడా ఇస్తాము. సమస్యలన్నీ నా సమస్యలుగా భావించి మన సమస్యలు ఏవైనా ఖచ్చితంగా తీరుస్తామని హామీ ఇస్తున్నాను. మన ఐలన్న సహకారంతో మన వార్డులో ఏ సమస్యలైనా, రోడ్డు సమస్యలైనా, డ్రైనేజ్ సమస్యలైనా ఏమున్నా ఖచ్చితంగా చూసుకుంటూ అవన్నిటిని సాల్వ్ చేస్తామని హామీ ఇస్తున్నాను. 4వ వార్డులో సీసీ కృష్ణ ఎంబడి పడి సీసీ రోడ్లు వేయించుకుంటూ
మన కౌన్సిలర్గా ఉన్నాడు, ఈసారి అంజన కోసం త్యాగం చేసిండు. మీరు ఆలోచన చెయ్యి, మీ బిడ్డగా నేనుంటా, ఎవరి మాటలు నమ్మొద్దు. కాకపోతే మన తన ప్రేమ ఉంది, వాళ్ళ తన పైసలు ఉన్నాయి. పాపం మావాడు నా క్లాస్మేట్ పీటీసీను, వాడు నా క్లాస్మేటే. ఏ ఈ వార్డులో పెట్టకపోతే డిపా మా ఇచ్చెత్తిపోతుంది. నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ఒక దుడ్డు ఆయన గడ్డ పైన చూడు, ఇంత గడ్డం పెట్టుకుంటాడు. ఆయన పేరు మైండ్ అంటారా ఆయన? అరే మొన్న ఐలేడ గాంధీ బొమ్మ కాడ మాట్లాడిపోయాడు, అక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ లేని మా వాడిని అనవసరంగా బాగా చేసాడు. వాడు మొత్తుకుంటుండు అన్నా నేను ఇంత ఖర్చు పెట్టాను వద్దు ఆయన చెప్తే బలవంతంగా పెట్టాలని ఆలోచన చేయాలి. అది ఏ పార్టీ? నేను ఇంకో పార్టీ కండగొట్టుకొని ఎటు సపోర్ట్ చేస్తుందో ఇటాటి కావాలి వచ్చి నేను వచ్చి మాట్లాడుతుంటే మీ బాధలో మీ సాధలో మీ బిడ్డగా నాకు ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి మంచి చెడు రేపు పెన్షన్ల విషయమే కానీ, రేషన్ కార్డు విషయమే కానీ, ఇందిరమ్మ విషయమే కానీ, మా మహిళలకు వడ్డీ లేని రుణాల విషయంలో నేను అందరితో మాట్లాడి మా అక్కజలతోటి ఇప్పటికే 12 వార్డులలో 4వ వార్డు 90% గెలిచిపోయింది. మెజార్టీ వచ్చే వార్డు కాబట్టి మీ బిడ్డగా నేను మాటిస్తున్నా, ఈ 4వ వార్డు నేను దత్తత తీసుకుంటా. తప్పకుండా అంత్యంత సహకారంతో ఈ చౌటప్పల్ పురపాలక ఎన్నికలలో బారాస సిపిఐఎం మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో 9వ వార్డు అభ్యర్థి దండం అరుణ, 10వ వార్డు గోషిక సుమతి, 16వ వార్డు బత్తుల జయమ్మ, 19వ వార్డు బత్తుల శ్రీశైలం గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారంలో మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీలు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చౌటుప్పల్ పురపాలక ఎన్నికలలో బారాస సిపిఎం మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో 9వ వార్డు అభ్యర్థి దండ అరుణ్, 10వ వార్డు గోషిక సుమతి, 16వ వార్డు బత్తుల జయమ్మ, 19వ వార్డు బత్తుల శ్రీశైలం గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారంలో మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురపాలక ఎన్నికలలో నాయకులు, కార్యకర్తలు గెలిపే లక్ష్యంగా చివరి నిమిషం వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. వార్డు సమస్యలు పరిష్కారం కావాలంటే మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. పురపాలక కేంద్రంలో డ్రైనేజీ, రోడ్డు, మంచినీటి సమస్యలు చేత అనునిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం అభివృద్ధి, వార్డుల అభివృద్ధి మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందని అన్నారు. ఆలోచన చేసి అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో మాజీ జెడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, మండల పట్టణ అధ్యక్షులు కిర్కటి నిరంజన్, బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, సిపిఎం నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, గోషిక కరుణాకర్, గంగాదేవి సైదులు, జల్లెల పెంటయ్య, వనం ఉపేందర్, గుణమూని ఐలయ్య, బొడ్డు అంజిరెడ్డి, చింతల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలోని 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాచకొండ జ్యోతి శ్రీనివాస్, 11వ వార్డు అభ్యర్థి బాబా గెలుపు కోసం మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలోని 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాచకొండ జ్యోతి శ్రీనివాస్, బాబా, 11వ వార్డు అభ్యర్థులు గెలుపు కోసం మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిన అభివృద్ధి కానీ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి శూన్యమని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 6 హామీలను ఇవ్వకుండా నిరుపేద ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. యాదగిరిగుట్టను యాదాద్రి పుణ్యక్షేత్రంగా నిర్మించిన ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇట్లా గుట్టకు వస్తావుగా ఇట్లా చూడన్న బాబా చూడు అమ్మ అడ్డు అమ్మ అడ్డు అటు సైడ్ ఇది నాకొద్దు అది ఇంటి రెండిచ్చినా ఉన్నారు ఏం సంగతి అని చెప్పండి. యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఉదయం 4వ వార్డులో ఇప్పుడు 11వ వార్డులో ప్రచారం చేస్తూ ఉన్నాము. యాదగిరిగుట్టలో మంచి స్పందన ఉంది, ప్రజల నుంచి మంచి రిసీవింగ్ ఉంది. అందరు కూడా కారు గుర్తుకి ఓటేస్తామనే మాట చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఓటర్లనే కొనే సంస్కృతి మాత్రమే మాకు తెలుసు, కానీ మా అభ్యర్థులు కూడా కొనే పరిస్థితి తీసుకొచ్చినారు. మొన్నటికి మొన్న 11వ వార్డు అభ్యర్థిని 3 కోట్లు పెట్టి కొన్నట్టుగా మేము వింటున్నాం. ఆ అభ్యర్థి ఈరోజు అత్తా లేడు. వాడిని కిడ్నాప్ చేసినారా లేకపోతే ఇంకా తీసుకెళ్ళి పెట్టినారా ఏం అర్థం కావట్లేదు. అదేవిధంగా మొన్న 2 రోజుల క్రితము 12వ వార్డులో ఉన్న అభ్యర్థిని ఇంటికి వెళ్ళి పోలీసులను పెట్టి బెదిరించినారనే విషయం కూడా బయటకు వచ్చింది. 11వ వార్డులో అభ్యర్థిని మరి ముందుగా దుర్గాప్రసాద్ పోటీ చేసిన అందరికీ ప్రచారం జరిగింది. అతను కూడా బాగా ప్రచారం చేసుకున్నాడు. ఆ తదనంతరం అతనికి ప్రైవేట్ స్కూల్ అని చెప్పి బెదిరించి అతన్ని డ్రాప్ అయ్యేలాగా చేసినారు. అయినా మేము భయపడకుండా సయ్యద్ బాబా గారు మా 11వ వార్డు అభ్యర్థి, ఎవరు భయపెట్టించినా భయపడేది లేదు, నేను బాజాప్తా పోటీ చేస్తా అని చెప్పి వారు ముందుకు వచ్చినారు. సయ్యద్ బాబా గారు ఈరోజు పోటీలో ఉన్నారు. గతంలో వారు వార్డు మెంబర్గా పనిచేసి ఉన్నారు, మున్సిపల్లో కోఆప్షన్ మెంబర్గా కూడా పనిచేసి ఉన్నారు. అనుభవం ఉంది కాబట్టి అందరు కూడా అతన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అతన్ని గెలిపించే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ఆయన దగ్గరకు వచ్చి మరి ఇక్కడ చైర్మన్ క్యాండిడేట్ అనుకునే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అదేవిధంగా వీరి మీద పోటీ చేస్తున్న అభ్యర్థి ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ₹1 కోటి ఇస్తాం నువ్వు డ్రాప్గా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సయ్యద్ బాబా గారు గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి, తన సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి నువ్వు ₹1 కోటి కాదు 10 కోట్లు ఇస్తా అన్నా నేను రాను, నేను బాజాప్తా ప్రజల్లో ఉండి కొట్లాడతా, గెలిచి వస్తా అని చెప్పి ధైర్యంగా చెప్పినాడు. సో బాబా గారు ఖచ్చితంగా మరి కారు గుర్తుతోని గెలిచి వస్తారు. ముఖ్యంగా ఆలేరు యాదగిరిగుట్ట 2 కూడా ఆలేరు నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు, అక్కడ 12 వార్డులు ఇక్కడ 12 వార్డులు, నా 24 వార్డులలో మరి కాంగ్రెస్ పార్టీ ఒక్క మైనారిటీ అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఈరోజు మేము యాదగిరిగుట్టలో ఒక మైనారిటీ అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ అభ్యర్థిని గెలిపిస్తారని మేము నమ్ముతా ఉన్నాం. జై తెలంగాణ, జై కే. చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా చెండూరు పట్టణ కేంద్రంలో ప్రచారం జోరు హోరెత్తుతుంది. చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనే చెండూరు మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా చెండూరు పట్టణ కేంద్రంలో ప్రచార జోరు హోరెత్తుతుంది. చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనే చెండూరు మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం చెండూరు మున్సిపాలిటీలోని వార్డు సభ్యుల అభ్యర్థుల గెలుపు కొరకు నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. చెండూరు మున్సిపాలిటీలోని అంతర్గత సీసీ రోడ్లు, పూర్తి స్థాయిలో ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీటి సౌకర్యం కొరకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నిధులు కేటాయించి అభివృద్ధి పనులను మొదలుపెట్టారని, మున్సిపాలిటీలో 10 వార్డులతో పాటు మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కోడి శ్రీనివాసులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, అభ్యర్థులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 10 వార్డులలో 10 వార్డులలో 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలు 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 10
రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, గుర్తుంచుకో. మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. నీ చైర్మన్ కావాలంటే గెలవాలి. నువ్వు ఒక ఓటు వాసు చేస్తే కోర్సు సార్ కూడా వేసాడు. అర్థమవుతుందా? ఆయన ఓడిపోతే కోర్సు సార్ కూడా ఇంట్లో కూర్చోవాలి. ప్రస్తుతం మనము చండూరు మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఇక్కడ ప్రచారం ఊరు జోరెత్తా ఉంది. ఈ ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉంది ఇక్కడ వారి మొదలు తెలుసుకున్నాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. ఈ ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉంది? ఇంటింటికి వెళ్తున్న క్రమంలో ఏ సమస్యలు కనబడుతూ ఉన్నాయి? ప్రచారం అనేది చాలా బాగా జరుగుతుంది. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నీరాజనం పడుతున్నారు. ప్రజలందరూ కూడా పైన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. డైనమిక్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మరి 2 కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్థానికంగా వేరే పార్టీ వస్తే చండూరు అభివృద్ధి అనేది ఆగిపోతుంది. మరి చండూరు అభివృద్ధి పదంలో ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలి. కాబట్టి అన్ని వార్డుల్లో మనము కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినట్లయితే చైర్మన్ పీఠం అనేది కైవసం చేసుకోవడం జరుగుతుందని చెప్పి చండూరు ప్రజల్లో అందరిలో కూడా మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా చండూరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి ఏ వీధికి పోయినా కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నాను మీ మీడియా ద్వారా ఖచ్చితంగా 10 సీట్లకు 10 సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ, 1 సిపిఐ పార్టీ నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఈ 2 ఒకటి కంకికోడలు గుర్తు 4వ వార్డు అంగడిపేట, అక్కడి నుండి కంకికోడలు గుర్తు, మిగతా 9 వార్డులు సిపిఐ మన చేయి గుర్తు. ఈ 3 ఈ మొత్తం టోటల్ 10కి 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం అనేది ఖాయం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అన్నగారు ఇక్కడ మనం చూసినట్టయితే చండూరు పట్టణ కేంద్రంలో ఎక్కడ ఉన్న సమస్యలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ వీధులన్నీ అస్తవ్యస్తం కనబడుతున్నాయి. ఏ వార్డులో చూసినా చెత్త చెత్తతో నిండిపోయి ఉన్నాయి. సీసీ రోడ్లు సరైన సీసీ రోడ్లు కూడా లేకుండా ఉన్నాయి. ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినట్టయితే ఏ రకంగా చేస్తున్నారు? నిజంగా చాలా బాధ వేస్తుంది. చండూరు మున్సిపాలిటీలో వీధి తిరుగుతున్నాం. ఈరోజు అందరూ మహిళలు మొత్తం కూడా బయటకు వచ్చి సార్ మాకు సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ సదుపాయాలు లేవు అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం అనేది జరుగుతుంది. గత పాలకులు ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లు ఉన్నప్పుడు వాళ్ళు ఏమాత్రం ఊరిని పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతసేపు కమిషన్లు మనకు వెంచర్లు చేయడం, వెంచర్లో కమిషన్లు ఎన్ని వస్తున్నాయని చూసుకోవడం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం మీద ఉన్నంత శ్రద్ధ మన గ్రామాన్ని మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేయడంలో వాళ్ళు అశ్రద్ధ వహించడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం కైవసం చేసుకోగానే చండూరులో సీసీ రోడ్లు ఎక్కడైతే లేవో అక్కడ సీసీ రోడ్లని వేయించడం అనేది జరుగుతుంది. డ్రైనేజ్ సదుపాయాలు ఎక్కడైతే లేదో డ్రైనేజెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వము 7-8 సంవత్సరాల క్రితమే 100% మేము కృష్ణా జిల్లాలను ఇచ్చాము, వాటర్ కలెక్షన్ ఇచ్చామని చెప్పారు. ఈరోజు చండూరులో మేము చెప్తున్నాము, మీరు కావాల్సి ఉంటే సర్వే చేయండి, 50% ఇంటికి ఈరోజు కృష్ణా వాటర్ కనెక్షన్ లేదు, కృష్ణా వాటర్ వస్తలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో చండూరు ఉంది. మేము ఒకటే హామీ ఇస్తున్నాం, మేము చైర్మన్ పీఠం కైవసం చేసుకున్న తర్వాత 6 నెలల లోపు ప్రతి ఇంటికి కృష్ణా వాటర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 15 లక్షల లీటర్ల నీటికి సదుపాయం కలిగినటువంటి వాటర్ ట్యాంకుల నిర్మాణం అనేది రెండింటిని, ఒకటి కృష్ణ చైతన్య నగర్లో నిర్మిస్తున్నారు, ఒకటి హై స్కూల్లో నిర్మిస్తున్నారు. అవన్నీ కూడా పూర్తి దశలో ఉన్నాయి. 2-3 నెలల్లో ఆ కృష్ణా వాటర్ పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వ పథకాలు ఏమి రావాలన్నా ప్రజలకి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి వార్డుకు మేము 25 నుండి 30 ఇండ్లు ఇచ్చాము. అంటే చండూరు పట్టణంలో 250 ఇండ్లని ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వడం జరిగింది. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసినప్పుడు చండూరులో ఒక్కటి కూడా మన ఇండ్లు అనేది రాలేదు. డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు అన్నారు, అప్పుడు ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 250 ఇండ్లు వచ్చినాయి. రెండో విడత కూడా ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి పేదలందరికీ మనం ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పేద ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ఎన్నో పథకాలు మనకు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అదేవిధంగా మనకు సన్నబియ్యం, మనకు రేషన్ షాపులో సన్నబియ్యం వచ్చింది. నెక్స్ట్ కరెంటు బిల్లులు
ఉచితంగా పేద ఇళ్లకు మొత్తం కూడా కరెంటు బిల్లులు మొత్తం ఉచితంగా వస్తున్నాయి. అనేక రకాల సదుపాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడ కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఘంటాపదంగా చెప్తున్నాం, 10కి 10 సీట్లు రేపు కాంగ్రెస్ మన అదేవిధంగా మీరు ఇప్పుడు 2వ వార్డులో ఉన్నారు. 2వ వార్డులో వార్డు సభ్యులు కౌన్సిలర్ అభ్యర్థి మహేష్ గారు ఉన్నారు. ఎన్ని ఓట్ల మేరతో గెలుస్తుంది మీరు అనుకుంటున్నారు? బుష్బాక వాసు స్థానికంగా ఉంటూ యువకుడు, మంచి పిల్లవాడు, యువకుడు, అందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తి, అందరూ కూడా ఆలోచిస్తున్నారు. గత రాజకీయ నాయకులు వేస్ట్, వాళ్ళంతా రాజకీయ అనుభవం ఉండి వాళ్ళంతా వేరే వేరే వ్యాపకాల్లో లేవు. వాళ్ళకి ఎంతసేపు రాజకీయంలో తిరగాలి, రాజకీయంలోనే సంపాదించుకోవాలి. కానీ అబ్బాయి యువకుడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అతను ఖచ్చితంగా 80% ఎబో ఓట్లు వస్తాయి. ఘంటాపదంగా ఈరోజు మేము ఈ వార్డులో నిలబడి 80% ఓట్లు వాసు రావడం జరుగుతుంది. మిగతా 20% మాత్రమే మిగతా పార్టీలకు ఓట్లు వెళ్తాయి. ఖచ్చితంగా వాసు అత్యధిక మెజార్టీతో ఈ 2వ వార్డులో గెలవబోతున్నారు. థ్యాంక్ యూ అన్న గారు. మీరు కోరుకున్న విధంగానే ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ చైర్మన్షిప్ పీఠం దక్కించుకోవాలి, చండూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. కౌన్సిలర్ ఎన్నికలలో ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతానని 19వ వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాడిపల్లి విక్రమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం 19వ వార్డులో ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 19వ వార్డు ప్రజలందరూ కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కౌన్సిలర్ ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతామని 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మడిపల్లి విక్రమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం 19వ వార్డులో ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 19వ వార్డు ప్రజలందరూ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తాను గెలిస్తే వార్డు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తా అన్నారు. రోడ్డు నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం లాంటి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, ప్రభుత్వ పరంగా నిరుపేదలకు రావాల్సిన పథకాలను ఇప్పిస్తానని, ఈ వార్డు కోసం సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పూర్ణ శశికాంత్, పసుపులేటి కృష్ణయ్య, నాగచారి సందీప్, మహేష్, విజయ్, నిఖిల్, లతీఫ్, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజలకు మరి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి బీఆర్ఎస్ పార్టీ 19వ వార్డు అభ్యర్థిగా మరి ఇక్కడ ప్రచారంలో భాగంగా మరి ఈరోజు భారీ ఎత్తున వార్డు ప్రజలతో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఈ 19వ వార్డులో మరి గతంలో 12వ వార్డుగా ఉన్న నాడు 2000 సంవత్సరంలో మరి ఆ రోజు నేను ఈ ప్రాంతం నుంచి కౌన్సిలర్గా ఎన్నుకోబడిన వాడిని. ఈ ప్రాంతము, ఈ వార్డు, దీని యొక్క సమస్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి, నేను ఆ రోజు 2000 సంవత్సరంలో గెలిచిన నాడు మట్టి రోడ్డు తప్ప ఈ ప్రాంతంలో ఏమీ లేకుండే. అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో ఆ రోజు గెలిచిన నాడు, ఈ ప్రాంతంకి వచ్చిన నాడు మరి ప్రతి ఒక్క రోడ్డుని సీసీ రోడ్డుగా మార్చినాను, కాలువలు కట్టినాను. ఆ రోజు లో వోల్టేజ్ సమస్య ఉండే, ట్రాన్స్ఫార్మర్ చేసి ఉంటుంది. అలాగే నీటి ఎద్దడి చాలా భయంకరంగా ఉండేది. ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం, ఇక్కడ అంతా రాళ్ళు ఉంటుండే, బోరు కూడా పడే పరిస్థితిలో లేదు. నీటి ఎద్దడి కూడా చాలా భయంకరంగా ఉండే. బోర్లు వేసి ఉంటుంది, పవర్ బోర్లు వేసి ఇక్కడ నీళ్ళ తీసుకొని వచ్చి ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రతి రోడ్డు, ఈ భగత్ సింగ్ నగర్ లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు సీసీ రోడ్డుగా మలిచినాను. వర్షం వస్తే మోకాళ్ళతో గుంటలు ఉంటుండేది, నీళ్ళు నిలబడుతూ ఉండేది. నేను వచ్చినాడు ఈ మోకాళ్ళలోతు బురద ఉంటుండేది, నీళ్లు ఉంటుండేది, నేల కాలువలు ఉంటుండేది. అసలు ప్రాంతాన్ని నేను అద్భుతంగా తీర్చిదిద్దిన.
అది ఈరోజు ఈ వార్డు ప్రజలు ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నన్ను స్వాగతిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇల్లు నన్ను గుర్తుపట్టడం, నేను చేసినటువంటి ఆ రోజు నేను ఆ ప్రజలకు ఇచ్చినటువంటి సేవలు కానీ, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ప్రజలకు చేసిన సేవ ఎన్నడూ మర్చిపోలేదు వాళ్ళు. తిరిగి మరి నన్ను వాళ్ళు కృతజ్ఞత భావంతో తిరిగి మరి ఈరోజు నన్ను ఎన్నుకునే క్రమంలో వాళ్ళు ముందంజలో ఉంటారని నేను నమ్ముతున్నాను. వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కూడా నా పట్ల అలాగే ఉన్నది. చాలా అద్భుతంగా ఉన్నది. వార్డులో మంచి స్పందన ఉంది. తప్పకుండా 19వ వార్డు ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకంతో మరి రాబో బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పూరపోరులో ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి దూసుకువెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్తో మాట్లాడుతూ తాము అఖండ విజయం సాధిస్తామని అన్నారు. పురపోరులో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి దూసుకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం ముమ్మర విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్తో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ పట్టణంలో 17వ వార్డు నూకల కవిత అఖండ విజయం సాధిస్తామని అన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పీఠంపై జెండా ఎగరవేస్తామన్నారు. మిర్యాలగూడలోని అన్ని వార్డులు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. అందుకు అనుగుణంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని అన్నారు. అనంతరం మాకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో
రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గం మున్సిపాలిటీలో 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నూకల కవిత, నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి ఆమె పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈమె యొక్క సెన్సేషన్గా మారి బ్రేకింగ్ న్యూస్గా చెప్పొచ్చు. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా పనిచేస్తూ తమ యొక్క పదవికి రాజీనామా చేసి తన యొక్క భర్త అడుగుజాడలో నడుస్తూ రాజకీయ రంగంలో ప్రవేశించడం జరిగింది. గతంలో కూడా ఈమె 2014లో కూడా మాజీ కౌన్సిలర్గా ఉంటూ వార్డుని అభివృద్ధి చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్గా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా నూకల వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం మిర్యాలగూడ పట్టణాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. నమస్తే మేడం, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఏ విధంగా కొనసాగుతుంది మీ ఎన్నికల ప్రచారం? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అటు విద్యార్థులు కానీ ఇప్పుడు మీరు మీ యొక్క అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి దానికి రిజైన్ చేశారు, మరి వాళ్ళకేం చెప్తారు, మీరు ప్రజలకి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతోంది. అందరూ కూడా పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. నేను అన్ని వేదికలపైన చెప్పినట్టుగా చెప్తున్నా, నాకు ప్రజాసేవకు మించినటువంటి ఉద్యోగం లేదని మా వారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులైనటువంటి శ్రీ నూకల వేణుగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు కూడా జనాల మధ్యలో ఉంటూ చెప్పిన పొద్దున్న నుంచి రాత్రి వరకు, మధ్యరాత్రి వరకు కూడా తను ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరిస్తుంటే వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా ఉండడం చూసి నేను ఇన్స్పైర్ అయ్యి కూడా తన జీవిత భాగస్వామిగానే కాకుండా తను చేసే ప్రతి పనిలో కూడా నేను భాగస్వామ్యం పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మా అందరికీ వేసినటువంటి ఈ ముందడుగుకు మీరందరూ బలాన్ని ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారనడానికి నిదర్శనం మాకు ఈరోజు ప్రచారానికి తరలి వచ్చినటువంటి మహిళలు అయితేనేమి, యువత అయితేనేమి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ ప్రచారంలో మమ్మల్ని వారి ఇంటి సభ్యునిగా భావించి మాకందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు గతంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా మేము ఏ పార్టీ మారకుండా మమ్మల్ని వృత్తిపరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా మేము కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా వీడలేదండి. ఇదే పార్టీలో ఉంటూ పార్టీలకు అతీతంగా కూడా తను చాలా సౌమ్యుడిగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో నేను నడిచి ఈ వార్డు రేపు 17వ వార్డులో ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతో గెలిచి కొంచెం ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆశిస్తున్నాము. అది ఖచ్చితంగా మాకు దక్కుతుందని, మాకు ఆ ప్రజలు ఆ అవకాశాన్ని మాకు ఇస్తారని తెలుసుకుంటూ ధన్యవాదాలు. మీరు 2014లో మాజీ కౌన్సిలర్గా పనిచేశారు, మరియు మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా మీకు మంచి అవకాశం వచ్చింది. ఏ విధంగా మరి మీకు కవిత గారికే ఓటేయాలంటే మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్గా మేడం? మా వార్డు ప్రజలంటే కొన్ని మేము ప్రచారంలో భాగంగా తిరుగుతుంటే కొన్ని మా సమస్యలని కొన్ని వాళ్ళు చెప్పిరండి, దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా ఒక డ్రైనేజీ ఒకటి, రోడ్లు ఒకటి, అక్కడ షెఫీ అండ్ రిజిస్టర్ ఆ ఏరియాలో కొంచెం రోడ్లు కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నాయండి, అవి ఉన్నాయి. అలాగే ఒక 20 పోల్ స్తంభాల వరకు కూడా మాకు అవసరం పడుతున్నాయని మా టీం వాళ్ళు చెప్పడం జరిగిందండి. మన రీసెంట్గా హైటెన్షన్ వైర్లు అనేవి కింద పడిపోయి చాలా ఇబ్బందులు పడి అందరివి ఏసీలు అన్నీ కూడా కాలిపోయినాయండి. అదొకటి బిఎల్ఆర్ గారి దృష్టికి తీసుకొచ్చిన వాటిని కొంచెం పక్కకు జరిపించే ప్రయత్నం చేద్దామని చెప్తే సార్ కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. రీసెంట్గా బిఎల్ఆర్ గారు మనకి మన రోడ్ షోలో కూడా చాలా విషయాలు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇక్కడ క్లాస్గా ఉన్నప్పటికి కూడా మాకు ఇందిరమ్మ ఇండ్లు అవసరం పడతాయని చెప్పడం జరిగిందండి. వారు ఎమ్మటే స్పందించి ఖచ్చితంగా వాటిని కూడా మనం చేతనైనంతలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేపిద్దామని వారు మాట ఇచ్చారు. ఏవైతే ఇంకా కూడా మా దృష్టికి ఏ సమస్య వచ్చినా వెంటనే మేము స్పందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాం. చెప్పండి, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నూకల వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అనేక రంగాల్లో కూడా పార్టీని ముందుకు నడిపిస్తూ తన యొక్క శైలిలో అనేక మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించిన ఘనత ఆయనకి ఉందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. వారు సతీమణి గారు కూడా బరిలో నిలుస్తున్నారు. సార్ చెప్పండి, మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? తప్పండి. అది గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈనాడు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకుంటే ఆనాటికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తయ్యే నాటికి మనకు తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 14 కోట్లతోటి మళ్ళీ నిధులు శాంక్షన్ అయినాయి. ఆ నిధుల్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ అస్తవ్యస్తంగా చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఎక్కడికక్కడికి వాటిని కూలిపోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అండర్గ్రౌండ్ వ్యవస్థను తీసుకొని మళ్ళీ ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా ఆ కనెక్షన్ ఇచ్చుకుంటూ పోతూ మనం ఏదైతే ఎస్టీపీ ప్లాంట్ ఉన్నదో ఊరు బయట ఎస్టీపీ ప్లాంట్ సీనరేజ్ ప్లాంట్ వేసుకున్నామో ఆ సీనరేజ్ ప్లాంట్ దాకా కూడా తీసుకుపోవడం జరిగింది. గత ప్రభుత్వం ఎంత దారుణం అంటే హైవే రోడ్ల నుంచి మనం పోయిన ఎస్టీపీ ప్లాంట్లను కూడా వాటి మ్యాన్హోల్స్ని పూర్తి చేసి
మొత్తం అసలు మాన్యువల్ కనపడకుండా కూడా రోడ్లు వేయడం వల్ల ఈరోజు మనం అండర్గ్రౌండ్ వ్యవస్థను చేసుకోవడానికి హైవే తోటి మనం కోఆర్డినేషన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. లేకపోతే ఈ వాటికి కూడా మనకి 17వ వార్డు అవుతుంది, హౌసింగ్ బోర్డు అవుతుంది. మన పట్టణంలో ఒకటో టౌన్ మొత్తం కూడా మనకు ఈనాటికి డ్రైనేజ్ వ్యవస్థ ముందు పడేది. కానీ గత పాలకులు చేసిన అస్తవ్యస్త విధానంతో ఈనాడు ఇది కుప్ప కూలిపోయింది. గత ప్రభుత్వంలో జరిగిన ఏది కూడా ఈనాడు మనం ఏది తీసుకున్నా కూడా, మనకు స్టేడియం తీసుకున్నా, మన జూనియర్ కాలేజ్ తీసుకున్నా, KNM డిగ్రీ కాలేజ్ తీసుకున్నా అన్నీ కూడా మనం ఈ ప్రభుత్వంలో జరిగినాయి. కానీ గత ప్రభుత్వంలో ఏది జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేసిందే. కానీ ఇందిరా మిల్లులకు చూసుకున్నట్టయితే ఈరోజు కూడా ఇందిరా మిల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. సన్న బియ్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. పేదల పెన్నిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పితే గతంలో చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు మిగులు రాష్ట్రంతో ఇస్తే ఈరోజు తల ఒక్కంటికి కూడా 1,50,000 రూపాయలు అప్పు చేసినప్పుడు కూడా ఈరోజు ఒక్కరికి కూడా సాయం చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మనం తిరిగిన రోడ్ల మీద కనీసంగా ఇంత మంచి పట్టణంలో, ఇంత మంచి వార్డులో రోడ్లు వేయలేకపోయారు. ఇంత దారుణమైన వ్యవస్థ ఉంది బీఆర్ఎస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే, వాళ్ళ అనుసాగంలో నడిచిన వారికి మాత్రమే అందుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది ప్రత్యర్థి పార్టీ సంబంధించిన నాయకులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? మనం రీసెంట్గా చూసినాం, బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పారు, దిమ్మ తిరిగే బుద్ధి చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లేసి మన అత్యధిక గ్రామ పంచాయతీలు గెలిపించుకోవడం జరిగింది. ఇంకా వారికి ఏమాత్రం సోయి లేకుండా కూడా ప్రజాసేవ అవగాహన లేకుండా, ప్రజలకు అభివృద్ధిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అది తప్పన్న విషయాన్ని మన గ్రామ పంచాయతీలని నిరూపించారు. మళ్ళా రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళకి దిమ్మ తిరిగే బుద్ధి చెప్తారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో విజయం తర్వాత మీరు, మీ సతీమణి గారు క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందా? ఊహాగానాలు ఎలా ఉన్నాయి మీకు? తప్పకుండా మేము చైర్మన్ అభ్యర్థి రేసులోనే ఉండి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చినాం. మేము ఈ పట్టణానికి అభివృద్ధి చేయాలి, ఈ పట్టణాన్ని ఒక గుర్తింపు తెచ్చిన పట్టణంగా, మనం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గుర్తింపు పట్టణంగా గుర్తింపు తేవాలనే లక్ష్యంతో ఈనాడు ఉద్యోగానికి రాజీనామా చేసి ఈనాడు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలోనే నేను అనేక పదవులు అనుభవించాను. ఎన్ఎస్యూలో చేసిన, యూత్ కాంగ్రెస్లో చేసిన, ఏ పార్టీ పదవి చేసినా కూడా ఆ పార్టీకి వన్నె తెచ్చినా కానీ ఆ పదవికి మనం ఏనాడు కూడా పదవులతోటి మనం లేము. కాబట్టి ఈనాడు చైర్మన్ పదవి తెచ్చినా కూడా దేశంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ కూడా గుర్తిస్తుంది, ఎమ్మెల్యే గారు గుర్తిస్తారు, ఎమ్మెల్సీ గారు గుర్తిస్తారు. పెద్దలు జానారెడ్డి గారు ఆశీస్సులతోటి ఆ చైర్మన్ పదవి అనేది వస్తుందనే ఆశయంతో ముందుకు వస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఎన్నికలలో మహిళలు పోటీ చేయడమే ఒక వ్యక్తి అయితే వారు విజయం సాధించిన తర్వాత వాళ్ళు ఓన్లీ కేవలం సీటుకే పరిమితం అవుతారు. తర్వాత వాళ్ళ భర్తలు జోక్యం చేసుకుని అధికారాన్ని చెలాయించడం జరుగుతుంటారు. దీనిపై మీరేమంటారు? అంటే మొత్తం మీరని కాదు, మొత్తం టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు చిన్న ఉదాహరణ అదే చెప్తాను. గతంలో మేము కౌన్సిలర్గా చేసినాం. గతంలో కౌన్సిలర్గా చేసిన తర్వాత మళ్ళీ మాకు 7 సంవత్సరాల గ్యాప్ వచ్చినది ఈ ప్రజల్లో. ఈరోజు హౌసింగ్ బోర్డులోనే అయితే మిర్యాలగూడ పట్టణంలో కూడా కవితా వేణుగోపాల్ రెడ్డి గారు చైర్మన్ అభ్యర్థిగా రేసులో ఉన్నారనే ఒక వాయిస్ తోటే ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోనే ఒక మంచి పనిచేసే వ్యక్తి అని గుర్తింపు ఉన్నది. కాబట్టి ఈనాడు అన్ని వార్డులలో కూడా కవితా వేణుగోపాల్ రెడ్డి గారు చైర్మన్ అవుతారు అనే ఆశయంతో గొప్ప వాళ్ళు కూడా ఈరోజు మనకు వచ్చి ఈ మద్దతు తెలుపుతా ఉన్నారు. మా వెనుక ఉన్న ఈ ప్రజల్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. వారు ఏదైతే వారు మాపై ఉన్న నమ్మకాన్ని తప్పకుండా మిర్యాలగూడ పట్టణాన్ని, ప్రతి ఒక్కరు కూడా మిర్యాలగూడ పట్టణంలో జీవించే వ్యక్తులు కూడా గర్వపడే విధంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుని మీ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలలో మీకు ప్రత్యర్థులకి ఈ యొక్క ఎన్నికల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు అభివృద్ధి చేయలేరు, చేత కాదు. మేము ఖచ్చితంగా మాకు అభివృద్ధి చేయాలని, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, నిధులు ఎట్లా తెచ్చుకోవాలి, ఆ వచ్చిన నిధుల్ని వృధా కాకుండా తక్కువ నిధుల్ని ఎక్కువ మందికి ఉపయోగపడేట్టుగా, ఎక్కువ అభివృద్ధి జరిగే విధంగా, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవరైనా ఎన్ని కోట్ల రూపాయలను ఎవరి ఇంట్లో నుంచి పెట్టారు? ప్రజల నుంచి పన్నుల రూపంగా వసూలు చేయాలి, ప్రజలకే ఖర్చు పెట్టాలి. అట్లాంటప్పుడు ప్రజల్లో తక్కువ వసూలు చేయాలి, ఎక్కువ పని చేయాలి. అదొక ఆలోచనతో చేయాలి. ఆలోచనతో చేసినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యర్థులకు అదే చెప్తున్నాను, ఎవరు కూడా అసమర్థులు ఉన్నారు. అందరూ డబ్బుతోటి, వ్యాపారాలతోటి మీ వ్యాపారంలో డబ్బులు ఉన్నాయి, చైర్మన్ పదవి వస్తూ ఉంటున్నారు. కానీ నేను కష్టపడి ప్రతి పదవిని కూడా
ప్రతి పదవిలో కూడా సక్సెస్ అయ్యి ఈరోజు చైర్మన్ పదవి కూడా సక్సెస్ అవుతానని అదే ఛాలెంజ్ తోటి ముందుకు వస్తా ఉన్నాం. వాటిలో మిత్రపక్షాలకు బీఆర్ఎస్ అండ్ సిపిఎం రెండు పొత్తుగా వ్యవహరిస్తున్నాయి. మరి వాటికి ఏం సమాధానం చెప్తారు మీరు? మేము ప్రజల ఆశీస్సులు మొత్తం ఉన్నాయి. 90% ప్రజలు, మరి 17వ వార్డులో 90% ప్రజలు మా ఆశీస్సులు ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, ఇంకా 10 పార్టీలు ఏకమైన నాకు ప్రజల ఆశీస్సులు అని చెప్పి పార్టీలతోటి తృణప్రాయంగా మాకు పార్టీలు ఏ పార్టీని కూడా లెక్క చేయవు. ప్రభుత్వంలో ఇప్పుడు అది మీ యొక్క అధిష్టానంలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? అదంతా తప్పుడు విధానం, తప్పుడు సమాచారం. ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి పదవులు ఆశించడం సహజం. ఎవరైనా కొంతమంది ఇప్పుడే చెప్పాను, కొంతమంది డబ్బుతోటి వస్తున్నారు, కొంతమంది దాంతో వస్తున్నారు. ఇవాళ సమాజంలో రాజకీయంలో డబ్బులు కూడా అవసరం కాబట్టి డబ్బు ఉంది మా దగ్గర వస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా మేము వ్యతిరేకించట్లేదు. మేము ఎవరైతే ఈ పట్టణానికి న్యాయం చేయగలుగుతారో, ఎవరైతే పట్టణ ప్రజలకు న్యాయం చేయగలుగుతారో పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. మా దగ్గర వర్గాలు లేవు, ఎటువంటి విభేదాలు లేవు. అధిష్టానం ఏది నిర్ణయం చేస్తే ఆ అధిష్టాన నిర్ణయం మేరకు మేము పని చేసుకుంటాం. ఇది చూసుకున్నట్టయితే మిర్యాల నియోజకవర్గంలో రసవత్తరంగా సాగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 17వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి తమ యొక్క ఎన్నికల ప్రచారంలో మమ్మల్ని ప్రజలంతా మా వెంటే ఉన్నారు, ప్రజా బలమే మా ధ్యేయంగా పనిచేస్తున్నాము. గత 2014లో కూడా మేము మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచి వార్డుని మరింత అభివృద్ధి చేశాము. ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్లో కష్టపడ్డా అని చెప్పేసి కూడా నూకల పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించినట్టు తెలుస్తుంది. 13న ఫలితాలు. ఆ రోజు ఏ కాంగ్రెస్ ఏ ఒక్క పార్టీ గెలుస్తుందో వేచాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారో చూడాల్సిన విషయం ఉంది. వాట్స్ కెమెరామెన్ జానీతో మహేష్, సత్యనేష్, మిర్యాలగూడ. సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక 34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా కంటేకర్ రఘుమోహన్ ఆధ్వర్యంలో వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సబండ జాతుల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని 34వ వార్డులో స్థానికుణ్ణి, విద్యావంతుని, మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా, తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని వార్డు ప్రజలతో మమేకమై పార్టీకి అతీతంగా గెలిపించాలని కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక 34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా కంటేకర్ రఘుమోహన్ ఆధ్వర్యంలో వార్డులో ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంబండ జాతుల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని 34వ వార్డులో స్థానికుల్ని, విద్యావంతుల్ని మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న నన్ను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని వార్డు ప్రజలతో మమేకమై పార్టీలకు అతీతంగా గెలిపించాలని బహుజనుల కోసం స్థాపించిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మా నాయకులు ఒట్టే జానా యాదవ్ గారి సహకారంతో ముందుకు వెళ్తూ వార్డు అభ్యున్నతికి కృషి చేస్తానని, మీ సమస్యల పరిష్కారానికై కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను వేడుకుంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే తీన్మార్ మల్లన్న బహిరంగ సభకు 34 వార్డుల నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో తరలి వెళ్లారు. నాకు సహకరిస్తున్న వార్డు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని వారు తెలియజేశారు. జై తీన్మార్ మల్లన్న, జై జానన్న, జై జానన్న, కత్తెర గుర్తుకే మనవోటు, కత్తెర గుర్తుకే మనవోటు, కత్తెర గుర్తుకే మనకు మీ మద్దతుగా ఇవాళ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరి కోసం ఈ బహిరంగ సభ కోసం అత్యధిక అభ్యర్థులను బహిరంగంగా మేము తీసుకుపోవడం జరుగుతుంది. దానికి ఇప్పుడు టైం అయిపోయింది, మల్లన్న గారు రావడం జరిగింది. దానికోసం మేము తరలి వెళ్తున్నాం. ఆయన ఐక్యతను ముందే చాటి చెప్పి చైతన్యపరిచి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను ఏకం చేయడానికి మా తీన్మార్ మల్లన్న బహిరంగ సభ నిర్వహించుండు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మీరు ఆయన యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై జానన్న, జై తీన్మార్ మల్లన్న, మల్లన్న నాయకత్వం, జానన్న నాయకత్వం, జై టిఆర్పి, జై జై టిఆర్పి, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. అందులో 34వ వార్డులో టిఆర్పి తరఫున అభ్యర్థించినటువంటి వ్యక్తిని చాలా వరకు ఎంత పెండింగ్లు ఉన్నాయో మీకు కండారం మీకు చెప్పగలుగుతున్నాం. నాకు ఈ 34వ వార్డు తరఫున అభ్యర్థిగా ప్రకటించినటువంటి తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో కానీ, జానన్న ఆధ్వర్యంలో కానీ నేను ఇక్కడ పనిచేయడానికి ముందుకు వచ్చాను. మీరు నన్ను ఆదరించి కత్తెర గుర్తుకే ఓటేస్తే నేను ముందుకొచ్చి ఈ అభివృద్ధి పదంలో ముందుంటానని చెప్పేసి మీకు చెప్తున్నాను. తీన్మార్ మల్లన్న కానీ, జానన్న కానీ
మన బీసీ వర్గీయుల కోసం ఎంత కృషి చేస్తున్నారో మాటల్లో చెప్పలేను. అది ఇప్పుడు ఈ విధంగా చెప్పాలంటే ఇవాళ జరగబోయేటువంటి బహిరంగ సభ, మన తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు మీరందరూ భారీ మెజార్టీతో దానికి ఇప్పటి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభివృద్ధి కోసమే కాకుండా అగ్రవర్ణాలైనటువంటి వాటిని ఏ విధంగా తరిమి కొడదాం, మనం 95% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఈ 5% ఉన్నటువంటి అగ్రవర్ణాలను ఏ విధంగా తరిమి కొడదాం అనే ఉద్దేశంతో, చైతన్యంతో ఇవాళ తీన్మార్ మల్లన్న గారు బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి గాను 34వ వార్డు నుంచి నేను అత్యధిక మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తీన్మార్ మల్లన్న గారికి, పట్టే జానయ్య సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం రోజున మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు సుమారు 150 మంది బీఆర్ఎస్ పార్టీ శాల్వా కప్పుకొని పార్టీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల భాగంగా ఆదివారం రోజున మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు సుమారుగా 150 మంది బీఆర్ఎస్ పార్టీ శాల్వా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తాను అన్న 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం. ఇంకా కొందరు కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు, లేట్ అవుతుంది. వారందరూ కూడా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు స్వాగతిస్తున్నాం. చాలా సంతోషం. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేస్తుంది. ఎన్నికల్లో శుద్ధ వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలని 420 హామీలని చెప్పి ఓట్లు వేయించుకునే ప్రభుత్వం అన్నీ కూడా మర్చిపోయి అన్నీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నటువంటి సందర్భం. మరి నిజంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు కూడా చాలా గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నారు, కోపంగా ఉన్నారు. రేపు రిజల్ట్స్తో ఖచ్చితంగా అవపడతాయి. మరి ఏది కూడా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అన్నారు, కానీ ఒక్క గ్యారంటీ కూడా ఏది కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తున్నాం. మరి ఇంకొకటి కూడా ఇవాళ బాగా ఆలోచన చేయాలా. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వీర్ల ఐలయ్య గారు అన్ని వర్గాలను మోసం చేస్తుండ్రు. దాదాపు 2500 మంది ఉన్న మాదిగ వర్గాలను వాళ్ళకు ఒక్క కౌన్సిలర్ సీటు కూడా ఇవ్వలే. వాళ్లకు సంక్రమించినటువంటి రిజర్వేషన్ 2 సీట్లలో కూడా మేము సమన్యాయం చేసినాం. బుడిగ జంగాలు ఉన్న ప్రదేశంలో బుడిగ జంగాలకు 1 సీట్ ఇచ్చినాం. అదేవిధంగా మాదిగలు ఉన్న చోట మరి ఇంకొకరికి మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చినాం. కానీ దాంతోపాటు జనరల్ సీట్లో కూడా ఎంత ధైర్యం ఉండాలో మా బీఆర్ఎస్ పార్టీకి మీరు ఆలోచన చేయండి. జనరల్ సీట్లో కూడా మరి ఇది 1వ వార్డులో పాకాల మౌనిక గారికి ఒక మాదిగ అభ్యర్థికి పోటీ చేయిస్తున్నాం. అంటే టీఆర్ఎస్ పార్టీ మాదిగలకు 2 సీట్లు ఇచ్చింది, బుడిగ జంగాలకు 1 సీట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్తుంటుంది కానీ మరి చేయదు. వీర్లైలే గారిని అడుగుతున్నాం, మరి 2500 ఓటర్లు ఉన్న ఆలేరు మున్సిపల్లో
ఎందుకు మాదిగ సామాజిక వర్గానికి నువ్వు ఇయ్యలేకపోయినావో ప్రజలకు క్షమాపణ చెప్పి ఓట్లాడు. నేను పిలిపిస్తున్నా. మరి ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మాకు వారంటే గౌరవం మోత్పోయిన నరసింహ గారంటే, వారు కూడా మొన్న ప్రచారంకు పిలుచుకొచ్చారు. నేను వారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. అయ్యా, మీరు మాదిగా దళిత వర్గాల కోసం మీరు ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. మీరు ఆ వర్గాల్లో మీకు ఒక గొప్ప పేరుంది. కానీ మరి ఆలేరులో మాదిగలకు సీటు ఇవ్వకపోవడం మాకు బాధాకరంగా ఉంది. మీరు కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఆలేరులో ఉన్న మాదిగలంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి షాక్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మున్నూరు సామాజిక వర్గం దాదాపు 3,000 నుంచి 4,000 ఓట్లు ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక్క సీట్ ఇవ్వలేకపోయింది. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు అవకాశం కల్పించాం. మున్నూరు కాపు సోదరులకు మరి పంతం కృష్ణ, పోరెడ్డి జయ గారికి ఇద్దరు అభ్యర్థులుగా కౌన్సిలర్గా మేము నిలబెట్టాం. కానీ ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా బాగా ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచుతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల భాగంగా ఆదివారం రోజున రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎంకే బదారుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా స్పందిస్తూ తెలంగాణలో మైనార్టీలకు నిజమైన ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర మైనారిటీ నాయకులు ఎంకే బదరుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా స్పందిస్తూ తెలంగాణలో మైనారిటీలకు నిజమైన ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీలకు గౌరవం కల్పిస్తూ డిప్యూటీ సీఎం పదవి వరకు అవకాశం ఇచ్చారు. హిందూ ముస్లిం ఐక్యతకు కేసీఆర్ స్పష్టమైన విధానంతో ముందుకు నడిపారని గుర్తు చేశారు. ఆలేరు యాదగిరిగుట్టలో మైనారిటీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు. మాటల్లో కాదు చేతల్లోనే మైనారిటీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తేల్చి చెప్పారు. ఆలేరులో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి గొరమియా గపూర్, షాబుద్దీన్, అజీం, రఫీ, జమాన్, రాయిస్, రహిమాన్, జబీర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. आज खास तौर से आलेर म्यूनसिपल में हमारे यहाँ के पहले एमएलए सुनीता महेंद्र रेड्डी साहब के सरफरोशी में आज पूरे यहाँ के आलेर के जितने भी मुसलमान लीडर्स और मस्जिद के बड़े सबके साथ बैठकर प्रेसिडेंट किया जा रहा। खासतौर ये वजह ये है आलेर के और यादगिर गुट्टे में जो म्यूनसिपल के काउंसिलर इलेक्शन हो रहे, हम यहाँ पे आए देखे कांग्रेस ने जो झूठे वादे करके मुसलमानों के वोट से जीत कर आज हुकूमत बनाकर आज मुसलमानों को धोखा दे रही। तो लोग जब हम घर घर जाने शुरू करें तो या हिंदू है या मुसलमान एक ही बता रहे, हम गलती करें। कांग्रेस के बातों में आके 6 गारंटियों के और 420 के वादों पे आकर जो हम गुमराह किया गया हमको, उस पर आकर हम केसीआर साहब को खो के आज बहुत पछता रहे। हमारा एक बेटे के जैसा, एक बाप के जैसा, एक भाई के जैसा केसीआर साहब ने हमारे को जितना डेवलपमेंट करे और जितने स्कीम्स दिए, आज कांग्रेस आके उतना हमारी बर्बादी पे रास्ते पे लेके आए। इसीलिए आलेर के 12 काउंसिलरों को और यादगिर गुट्टा के 12 काउंसिलरों को हमारे माइनॉरिटी भाइयों के एक ही गुजारिश है, हर मुसलमान सोचना चाहिए जब गंगा जमुना की तहजीब केसीआर साहब ने बरकरार रखे तो इससे शुरुआत है। आने वाले 2 साल के बाद हमारे को फिर केसीआर साहब सीएम बनेंगे तो हमारा अमन शांति और डेवलपमेंट और स्कीम में नंबर 1 हिंदुस्तान में बनना बोले तो ये काउंसिलरों को जिता के आलेर में पूरे
काउंसिलरों को जीता है तो हमारा झंडा ऊपर होगा। तो कांग्रेस को मुंह तोड़ जवाब दिए सर का, उन्होंने जो झूठे वादे करे पूरे करे सर का होता, इसलिए उनको डर बिठाना बोल तो हमारी शुरुआत यहाँ से होना। तो इसलिए खास अपील करो यादगिर गुट्टा और अलेर के मुसलमानों से, मेरे बहनों से, पर्दानशीन बहनों से और भाइयों से, बुजुर्गों से, बच्चों से, नौजवानों से बुजुर्ग करो। हमारे वर्किंग प्रेसिडेंट देखिए, जितना तेलंगाना को आज दुबई में जाके पूछो, अमेरिका में जाके पूछो, तो तेलंगाना जो खूबसूरत बनाए हमारे वर्किंग प्रेसिडेंट। तो इसीलिए सब मिलकर एक ही 11 तारीख के दिन फजर की नमाज पढ़कर सुबह नाश्ता कर पहला वोट मुसलमानों से शुरू हुए। तो एक गंगा जमुना की तहजीब से आलेर में एक 12 सीटों पे, यादगिर गुट्टा में 12 सीटों से बिल्कुल बीआरएस का गुलाबी झंडा लहरा के जय केसीआर बोलने के लिए सब तैयार है। शुक्रिया आप लोगों का। నల్గొండ మొదటిసారిగా కార్పొరేషన్గా అభివృద్ధి చెందడంతో ఎన్నికల గడువు దగ్గర పడడంతో అభ్యర్థులు ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా నల్గొండ పట్టణంలోని చెర్లపల్లి 15వ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేష్ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ప్రతి ఇంటి ఆడపడుచులను కలుస్తూ తమ వార్డుల్లో అందరి సహకారం కావాలని అభ్యర్థిస్తున్నారు. నల్గొండ మొదటిసారి కార్పొరేషన్గా అభివృద్ధి చెందడంతో ఎన్నికల ప్రచారం దగ్గర పడడంతో అభ్యర్థులు ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. 15వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి తనకు ఈసారి అవకాశం వేయాలని ప్రతి ఒక్క ఓటర్ని అభ్యర్థిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా నల్గొండ పట్టణంలోని చెర్లపల్లి 15వ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేష్ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ప్రతి ఇంటి ఆడపడుచులను కలుస్తూ తన వార్డులో అందరికీ సహకారం కావాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదని, తాను డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన పిమ్మట డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నారు. డివిజన్లోని ప్రజలు తన కారు గుర్తుకు ఓటేసి తనని గెలిపించాలని కోరుతున్నారు. తాను గెలిచిన తర్వాత తన డివిజన్ని నల్గొండలో ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు. ప్రచారంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అధ్యక్ష జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. కేశవ్ సార్ లోన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఉన్నా నడుస్తుంది. ఇక వచ్చేదంతా ఫండింగ్ అంతా మేయర్ కార్పొరేషన్ వ్యవస్థ, ఫండింగ్ అంతా సెంటర్ నుంచి వస్తుంది. మనకి ఇది ఒకటే కాలనీ, అద్భుతంగా చేసుకుందాం. మేము చేసుకుందాం. అబ్బాయి మాకు చాలా సహాయం చేసిండు. అప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా మాకు ఏ ఆపద వచ్చినా వచ్చి ఆదుకుంటాడు. ఈ అబ్బాయిని గెలిపియాలి, రమేష్ దొడ్డి రమేష్ గారిని గెలిపియాలి కంపల్సరిగా. 15వ వార్డు తప్పనిసరిగా గెలిపియండి, మనకు అందుబాటులో ఉంటాడు. 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా కంచర్ల భూపాల్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కారు గుర్తు మీద నేను ఇక్కడ పోటీ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా 2 సార్లు అవకాశాలు మిస్ అయినా కానీ ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని. అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు సప్తగిరి కాలనీకి రావడం జరిగింది. ప్రజల నుంచి, కాలనీ వాసుల నుంచి విశేషమైన స్పందన, ఆశీర్వాదం తెలపడం జరిగింది. వారి ఇంటి బిడ్డగా నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వ్యక్తిని. అధికారం లేకున్నా, ఓడిపోయినా సరే నువ్వు మాకు అందుబాటులో ఉన్న బిడ్డ, ఈసారి ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం గెలిపిస్తామని వారి నుంచి నాకు విశేషమైన స్పందన లభిస్తుంది. కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 15వ వార్డు డివిజన్ ప్రజలు, ఈ మీడియా ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. దయచేసి ఓటుకు మాత్రం ఆలోచన చేసి వేయాలని, డబ్బులకు
మాయమాటలకు లొంగి కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలకు లొంగి ఓటును మాత్రం వృధా చేయొద్దని, అభివృద్ధి చేసే వాళ్ళకు మాత్రమే ఓటేయాలని ప్రతి ఒక్కరిని కూడా వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిగే ఎలక్షన్ కేవలం అధికార పార్టీకి సంబంధించింది కాదు, ఇంకోటి కాదు. ఎవరు అందుబాటులో ఉండగలుగుతారు, ఎవరైతే చేయగలుగుతారు అనే దాని మీద జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి ఓటరు మహాశయులందరూ కూడా ఆలోచన చేసి ఓటేయాలని ఆశీర్వదించి మీరు కనుక నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే తప్పకుండా ఈ వార్డు ప్రజలందరికీ కూడా, ఈ కాలనీవాసులకు కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అభివృద్ధిలో భాగమవుతానని, అలాగే మీ ఆశీర్వాదాన్ని పొంది మీరు ఓటేసినందుకు మీ ఓటుని మీరందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపినందుకు, ఇంకా తెలుపబోతున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా వారికి కూడా నా యొక్క విన్నపం ఏంటంటే మీరు ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు ఆలోచన చేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. ఆరు గుర్తుకే రెడ్డి రమేష్ కారు గుర్తుకే, రెడ్డి రమేష్ కారు గుర్తుకే. హెడ్లైన్స్ మరోసారి. సేంద్రియ వ్యవసాయం పూర్వీకులు మనకు ఇచ్చిన వరం. శాసనమండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కోదాడ పట్టణంలో గల 15, 16 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా శాసనసభ్యురాలు ఉత్తమ పద్మావతి ప్రచారం. యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాలయ్య. పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి. మాజీ శాసనసభ్యులు పుష్పుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం. కారు గుర్తుకు ఓటేయాలన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. చెండూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్న డాక్టర్ కోడి శ్రీనివాసులు. ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తా. 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మడిపెల్లి విక్రమ్. పోరు ప్రచారంలో కాంగ్రెస్ జోరు. దూసుకు వెళ్తున్న నూకల కవిత, వేణుగోపాల్ రెడ్డి. 34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి అంటూ ప్రచారం నిర్వహిస్తున్న కంటేకార్ రఘుమోహన్. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపియాలన్న మాజీ డీసీసీబీ చైర్మన్ బొంగిడి మహేందర్ రెడ్డి. మైనారిటీలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ. మైనారిటీ రాష్ట్ర నాయకులు ఎంకే బదరుద్దీన్ ఆరోపణ. ప్రచారంలో దూసుకుపోతున్న దొడ్డి రమేష్. డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్న రమేష్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.